మనిషి మొద్దెత్తుకున్నట్లే ఉన్నది కదా మళ్ళీ సర్కారు ఏలుబడి. అరే పాత సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు దవాఖాన్ల హాలతు ఎంత సక్కదనం ఉండే ఏం కథ. ఏమంట చెయ్యి పాటోళ్ళు కుర్చీలకు ఎక్కిండ్రో అప్పటి సంధి సర్కారు బళ్ళు దవాఖాన్లు సత్తనాశ అయినాయి. సరే బల్లె ముచ్చట అటెన్కా చెప్పుకుందాం కానీ మొదలు సిద్దిపేట సర్కారు దవాఖాన్ల గర్భిణీ పేషెంట్ల అవస్థలు చూడుండ్రి ఎట్లున్నాయో. ఒల్లి ఒల్లి వాళ్ళే పోతారు, వండక తిని మేమే పోతాం అన్నట్టే ఉన్నది కదా తెలంగాణ సర్కారు పనితీరు. అరే సర్కారు దవాఖాన్లలో కనీస సవలతులన్న చెయ్యండి సారో అని మొరమొర మొత్తుకుంటా అంటే మా వెనక మరల చెప్పుర్రు అన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ పోకడ. అధికారులు అట్లనే ఉన్నారు, దవాఖాన్ల మంత్రి కూడా అట్లనే దాపురమైండు. ఇక చూడు రమ్మ సిద్దిపేట సర్కారు దవాఖాన్ల గర్భిణీ అక్క చెల్లెళ్ళ అవస్థలు ఎట్లున్నాయో. ఓపీ కోసం అని వస్తే కనీసం కూసుంటానికి కుర్చీలు దిక్కులేవు. ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకేమన్నా ఉంటదా చెప్పుండ్రి. పొద్దులు నిండుతున్న గర్భిణీ మహిళల అవస్థలు ఎట్లుంటాయి ఏం కథ. నేల మీద కూసోవాలనంటే అయితదా? అసొంటిది ఎంబటే పట్టించుకునేది పోయి గింత లాపర్వ చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలనో మీరే చెప్పుండ్రి. అయినా మన సర్కారుకు దోసుకున్నట్లా ఉన్న శ్రద్ధ సౌలతులు చేసేట్ల యాడున్నదిలే. పాత సర్కారు ఏలుబడిలో హరీష్ అన్న దవాఖాన్ల మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట సర్కారు దవాఖాన చెక్కున మెరిసింది. అసొంటి సక్కదనాల దవాఖాన్ల ఇలా కనీస సవలతులు లేవు. మునుపొక సిద్దిపేటనే కాదు రాష్ట్రంలో ఏ సర్కారు దవాఖాన హాలత్ అయినా మా ముద్దుగుండే. మరి మలి సర్కారు వచ్చినాక ఏం బుట్టిపాడైందో ఏమో గాని జనం ఉసురు పుచ్చుకుంటాండ్రు. ఇక కుర్చీలు లేక గర్భిణీ అవస్థలు ఇట్లున్నాయా? అటు పటాన్ చెరువు సర్కారు దవాఖాన్ల చూడుండ్రి కరెంటు లేక ఎంత అవస్థ అవుతాందో చూసిరా. కరెంటు లేక పేషెంట్లు నరసమ్మలు చేతులతో గాలు ఊపుకోవట్టే. పేరుకు జనరేటర్ ఉన్నది గాని అందులో డీజిల్ పోసే దిక్కు లేదు. ఇది ఒక్కటే కాదు సర్కారు దవాఖాన్లలో ఏడ చూసినా గిదే కథ. ఒక తాన డాక్టరు లేక, ఒక తాన మందులు లేక, ఒక కాడ పాయికాన్లు లేక, ఒక తాన కుర్చీలు లేక, ఆఖరికి అన్నున్న జాగలే కరెంటు కోత. ఇట్లా సర్కారు వైద్యం పేరు చెప్పి కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ దోసుకున్నాడైతే టైం కు చేస్తుర్రు గాని ఆ సర్కారు దవాఖానను సక్రమంగా చేస్తానికి మాత్రం రూపాయి బిల్ల ఖర్చు పెడతలేరు. లెక్కకైతే పేషెంట్ల రువ్వడిని బట్టి సవలతులు పెంచుకోవాలి, ఒకవేళ లేకపోతే సర్కారుతోని కొట్లాడి తెప్పించుకోవాలి. అంతేగాని ఎవరెక్కడ పోతే మాకేంది, మా నెల జీతం మాకు వస్తుందని చేస్తున్నట్లే ఉన్నది. మరి ఇంత లాపర్వ చేసేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ఇప్పటి నుంచే తయారు గార్రి.